ఇంటర్ సర్టిఫికెట్ల కోసం వచ్చిన విద్యార్థిని తోటి స్నేహితులే మంచి మాటలతో తీసుకెళ్లి కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి దాడి చేసి కొట్టారని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెల్లూరు జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన యువకుడు ఒంగోలులోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. సర్టిఫికెట్ల కోసం ఒంగోలుకు రమ్మని అతని స్నేహితులు ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో అతను 3 రోజుల కిందట వచ్చాడు. అయితే కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వడం ఆలస్యమవుతుందని చెప్పి స్నేహితులు ఏదైనా తిని వద్దామంటూ బయటకు తీసుకెళ్లారు. 4 లస్సీలు ఒక థమ్సప్ తీసుకొని కలుపుకొని తాగారు. స్నేహితులు బలవంతం మీద ఆ బాలుడు కూడా కొద్దిగా థమ్సప్ తాగాడు. కొద్దిసేపటి తరువాత అతనికి మత్తు ఆవరించింది. ఆ తరువాత అతనిని ద్విచక్ర వాహనం మీద సంతపేటలోని కాలేజీ క్యాంపస్కు తీసుకువెళ్లి స్నేహితులు తరగతి గదిలో ఉంచి తీవ్రంగా కొట్టారు. స్పృహ కోల్పోయిన అతనిని జీజీహెచ్కి తరలించి మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు, జీజీహెచ్లో చేర్పించినట్లు బాలుని తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఒంగోలు చేరుకుని కుమారుడిని రిమ్స్ నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. స్పృహలోకి వచ్చిన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Thank you.